వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జల్దంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శ్రీ విద్యార్థి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం పెన్నులు, ప్యాడ్లు బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాల్యాద్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పెద్దల పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల వినయం, విధేయత, గురువుల పట్ల గౌరవ భావంతో మెలిగితే ఈ సమాజంలో ప్రతి విద్యార్థి ఉన్నతమైన వ్యక్తులుగా అవతరిస్తారని ఆయన అన్నారు. శ్రీ విద్యార్థి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత ప్యాడ్లు, పెన్నులు బహుకరించడం గర్వించదగ్గ విషయమని ఆయన తెలిపారు. అనంతరం ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీ విద్యార్థి ఫౌండేషన్ అనేది సామాజిక సేవకు అంకితమై భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలకు మా యొక్క సహాయ సహకారాన్ని అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యార్థి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుడిమెట్ల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు దార్లా లెనిన్ బాబు, లీగల్ అడ్వైజర్ గుడిమెట్ల చిరంజీవి, ముఖ్య అతిథులు జవహర్ భారతి రిటైర్డ్ లెక్చరర్ కృష్ణప్రసాద్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, హ్యూమన్ రైట్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పనుల హడావుడిలో ఒక రొట్టెని పొయ్యి మీద పెడుతుంది, మళ్ళీ ఒక రొట్టె రుద్దుతా ఉంటది. ఇట్లా ఈ సమయంలో మాడి ఉండొచ్చు. ఆమె పని మీద ప్రొఫెసర్ వెంకటాచలం గారు మాధురి, హ్యూమన్ రైట్స్ నెల్లూరు జిల్లా ఏ సెక్షన్ నుంచి సుభాష్ని, రవికారెడ్డి, కామర్స్ డాక్టర్ సాంబయ్య గారు. బాగా చక్కగా చదువు. మనం చదువుతుంటే అవతల వాళ్ళకి అర్థం కావాలి, నీకు అర్థం కావాలి, అవతల వాళ్ళకి అర్థం కావాలి. చదివా అనిపించుకోకూడదు. సో రీడింగ్ స్కిల్. మూడోది రైటింగ్ స్కిల్. చక్కగా రాయాలి. మీకు ఉద్యోగం కావాలంటే ప్రతిదానికి పరీక్ష రాయాల్సిందే. పరీక్ష రాయకుండా ఏది ఉద్యోగం లేదు. సో రైటింగ్ స్కిల్. లాస్ట్ నాలుగోది స్పీకింగ్ స్కిల్, మాట్లాడే స్కిల్ అన్నమాట. ఈ 4 నేను చెప్పిన లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్, 4గిట్లో మీరు ఎన్ని సంపాదించుకుంటే అంత స్థాయికి మీరు వెళ్తారు. నేను 3 వేసానంటే ఎవరో స్వామి వివేకానంద లాంటి వాళ్ళకైతే కానీ సామాన్యంగా అందరికి కాదు. 4 స్కిల్స్ ఏంటి అంటే, ఒకటి లిజనింగ్ స్కిల్. అంటే ఇప్పుడు నేను చెప్పింది లేక ఈరోజు ఇప్పుడు మాట్లాడింది ఎంతమంది అయితే మాట్లాడతామో అందరూ మాట్లాడింది మిమ్మల్ని అయిపోయిన తర్వాత ఒక చోటికి పిలిచి ఒక్కొక్కరు ఏం మాట్లాడో చెప్పగలిగారు మీరు. అంటే అంత జాగ్రత్తగా ఉన్నారు. అది కొంతమందికే సాధ్యమవుతుంది, అందరికీ సాధ్యం కాదు. బట్ మీరు ప్రాక్టీస్ చేసినారంటే వస్తుంది చిన్నగా. అదే మీకు క్లాస్లో ఉపయోగం. అందుకే టీచర్ పాఠం చెప్పేటప్పుడు వినండి 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 మాట్లాడొద్దని ఎందుకు అంటారంటే, ఒక్కసారి టీచర్ చెప్పే పాఠం జాగ్రత్తగా మీరు విన్నారంటే ఆ 45 మినిట్స్ లేక 40 మినిట్స్ మీరు మీ బుర్రలోకి ఎక్కిందంటే రేపు పరీక్ష అంటే ఈరోజు హాయిగా నిద్రపోయి మరుసటి పరీక్ష రాసుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే, మీకు పోటీ ఈ జనాభా, మీ స్కూల్ కాదు, మీ క్లాస్ కాదు. మీరు పెరిగి పెద్దగేటప్పటికి దీంట్లో కనీసం సగం జనాభా మీరు పోటీ పడాల్సి వస్తుంది. అలాంటి ఆలోచనతో, అలాంటి అవగాహనతో మీరు చదవాలి. కాబట్టి ఏం చదివితే దీనికి వెళ్తాం, ఏం చదివితే ఈ విధంగా మనం అవుతాం. కొద్ది కాలం క్రితం అకాల మరణం పొందిన సందర్భంగా వారి తల్లిదండ్రులు, వారి బాబు సంస్మరణార్థం ఇలాంటి కార్యక్రమాలను జరుపుతూ ఉన్నారు. పాఠశాలలో, హాస్టల్స్లో ఇలాంటి పేద విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతాల్లో వారికి విద్యాపరమైనటువంటి సహాయ సహకారాన్ని అందిస్తూ దాదాపు 11 సంవత్సరాల నుంచి అంతేనా
దాదాపు 11 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నందుకు ముందుగా వారందరికీ ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు కూడా మనం తెలియజేసుకోవాలి. అసలు ఆ శ్రీ పేరులోనే ఏదో గొప్పతనం ఉంది. శక్తిని ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, పనికి వెళ్తే రోజుకి 100, 150, 200, 500 వస్తాయి. వస్తే రావా? అవి మన నాన్న వద్దాను కానీ తన కుటుంబానికి త్యాగం చేసి నువ్వు ఇంకా ప్రయోజకుడు కావాలి, తనకంటే ఎత్తుకు మీరు ఎదగాలని చెప్పి ఆ సంకల్పంతో మనల్ని పాఠశాలకు పంపిస్తున్నాడు. కనుక మీరందరూ కూడా పెద్దల పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలు, గురువు పట్ల గౌరవభావంతో మెలిగితే ఈ సమాజంలో మీరు కూడా ఒక ఉన్నతమైన వ్యక్తులుగా, శక్తులుగా మీరు అవతరిస్తారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక సందర్భంలో వాళ్ళ నాన్న అడుగుతాడు, వాళ్ళ అమ్మ రొట్టెలు కాలుస్తా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.